భూదాం పోచంపల్లి వినోబా భావే స్ఫూర్తితో ప్రపంచంలోనే మొట్టమొదట భూదాన్ ఉద్యమం జరిగింది. భూదాం పోచంపల్లిలోనే చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు ఈ భూదాం పోచంపల్లి. ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో మరొక అద్భుతం ఉంది. సినీ పరిశ్రమకు పెట్టింది పేరు. సినీ పరిశ్రమకి అనువైన స్థలంగా భూదాం పోచంపల్లిని ఎన్నుకుంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఇంతకీ ఈ భూదాం పోచంపల్లిలో అద్భుతమైన ప్రదేశాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూదాన్ ఉద్యమానికి పెట్టింది పేరుగా ఉన్న భూదాన్ పోచంపల్లి ఇప్పుడు సినిమా షూటింగ్లకు కేరఫ్గా మారుతోంది. చుట్టూ మూసీ నది, పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కనుచూపు మేర ప్రకృతి అందాలు ఇవి పర్యాటకులతో పాటు సినీ ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఏరియా ఇప్పుడు షూటింగ్ స్పాట్గా మారుతోంది. తక్కువ బడ్జెట్తో తీసే సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని తీయడానికి రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండడం, ఇక అద్భుతమైన లొకేషన్లు ఉండడం, వారికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఇండస్ట్రియల్ ఏరియా, దానికి తోడు గుట్టలు, అద్భుతమైన చెరువులు, కుంటలు, అక్కడ ఎప్పుడు కూడా ఈ చెరువులు, కుంటలు జలకలతోటి ఉట్టిపడతాయి. దానికి తోడు ఇక్కడ అద్భుతమైన పార్కులు ఉంటాయి. దాంతో ఈ భూదాం పోచంపల్లిలో సినిమాలు తీయడానికి మొత్తం కూడా అటు సినిమా ఇండస్ట్రీ కూడా మొగ్గు చూపిస్తుంది. ఇంకా ఎక్కువ ఇక్కడ కొన్ని వందలాది సినిమాలు ప్రముఖ సినీ నటులతో తీసిన సినిమాలు ఉన్నాయి. దానికి తోడు షార్ట్ ఫిలిమ్స్కు పెట్టింది పేరు ఈ భూదాం పోచంపల్లి. పోచంపల్లి మండలం మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నీటితో నిండుగా ఉంటాయి. రేవణపల్లి, కనుముకుల, పిల్లాయిపల్లి, ఇంద్రియాల గ్రామాలను చూస్తే కోనసీమ అందాలు గుర్తుకొస్తాయి. పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఎక్కువగా షూటింగులు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ సినిమా షూటింగ్లు నడుస్తున్నాయి. తెలుగు సినిమాలే కాదు, హిందీ సినిమాల షూటింగ్ కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు స్థానికులు. పోచంపల్లిలో సినిమా పరిశ్రమ హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికో 10 వేగల్లో తీసినట్టు సీరియల్స్ కానీ సినిమాలు కానీ. మాకేంటంటే ఇదివరకనేమో ఇక్కడ వాటర్ సోర్సెస్ ఇదంతా లేకుంటే ఆంధ్రాకి ఎక్కడో పోయి తీసుకొచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటర్ సోర్సెస్ అని చెరువు అయింది, ఇక్కడ ఏంటంటే టూరిజం పార్క్ అయింది, అవుట్ పక్కకు టెంపుల్స్ అయింది. ఆ చుట్టుముట్టు ఆ చెట్లు అది వేయడంలో కూడా మంచి ఇక్కడ కూడా కోనసీమలాగా బాగుంది, తీసుకుంటే బాగుంది. రేవణపల్లి సైడ్ కానీ ఒకటో రెండో తీసిండ్రు, ఇప్పుడు టూరిజం పార్క్లో ఒకటికో తీసిండ్రు. నిన్నప్పుడు మాతానే రిజల్ట్ మా ఏరియాలోనే తీసిరు. నిన్న ఏంది ఏదో పాట తీసిండ్రు. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు తీయడానికి కేర్ ఆఫ్ పద్మశాలి వాడ అని చెప్పొచ్చు. భూదాం పోచంపల్లిలో పెంకుటిల్లు ఎక్కువ కూడా కనిపించేది పద్మశాలి వాడలో. ఇక్కడ చేనేత కార్మికుల జీవన విధానంతో పాటు నిరుపేద కుటుంబాలు జీవన విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి సినిమా ఇండస్ట్రీ ఈ ప్లేస్ని ఎంచుకుంటుంది. ఇక్కడ వందల సినిమాలు తీయడంతో పాటు షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎక్కువ తీస్తుంటారు. దీనికి తోడు పక్కకే పంట పొలాలు, చెరువులు, కుంటలు కూడా ఉంటాయి. దాంతో మొత్తం లొకేషన్కు అనుకూలంగా, సినిమా ఇండస్ట్రీ లొకేషన్కి అనుకూలంగా ఈ ప్లేస్ ఉంటుంది. దాంతో సినిమా ఇండస్ట్రీ ఎక్కువ కూడా ఇటువైపు దృష్టి సాధిస్తుంది. భూదాన్ పోచంపల్లికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. చేనేత కార్మికుల కళా నైపుణ్యం, పనితీరును చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఏరియాలో గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. దగ్గరలోనే ఉన్న రాచకొండ గుట్టల్లో ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 18 నాడు వినోబాజీ ఇక్కడ వచ్చి ఇక్కడ భూదానం తీసుకున్నందువల్ల ఇది భూదాన్ పోచంపల్లిగా మారింది. ఇది అన్ని రకాలుగా ప్రసిద్ధి చెందింది. గాజుల వల్ల ఫస్ట్ మన భూదాన్ మూమెంట్ తోటి, మూడవది చీరల వల్ల. ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం కనుక ఇక్కడ నీటికి కొదవ లేకుండా ఉంది. పొలాలు, పచ్చడి పొలాలు కోనసీమలాగా కనిపిస్తాయి. కోనసీమ కానీ ఇక్కడ వెళ్ళాల్సిన ఈ ఏరియా, ఈ బెల్ట్ లోపలనే మీరు సినీ ఇండస్ట్రీ షూటింగ్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. లాస్ట్ ఇయర్లో కూడా సుమారుగా సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఒక 30 దాకా ఇక్కడ షూటింగ్ అయింది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించేది పల్లెటూరు వాతావరణం. దానికి అనువైన స్థలం భూదాం పోచంపల్లి. ఇక్కడ గుట్టలకు కొదువేం లేదు. ఆ గుట్టలలో క్లైమాక్స్ సీన్స్ తీయడం కోసం డైరెక్టర్లు, నిర్మాతలు ఎక్కువ ఇక్కడ ఈ ప్లేస్ని ఎన్నుకుంటారు. సినిమా షూటింగ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో ఇక్కడ షూటింగ్లు జరిపేందుకు డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే సినీ పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు స్థానికులు. కొత్త డైరెక్టర్లు ఎక్కువగా ఈ ఏరియాను షూటింగ్ స్పాట్గా వాడుకుంటున్నారని చెప్తున్నారు. పోచంపల్లి గ్రామం పరిధిలో షూటింగ్లు జరగడానికి ప్రధాన కారణము నగరానికి మరియు రామోజీ ఫిలిం సిటీకి
అతి దగ్గరగా ఉండడం, ఒక అర్ధగంట జర్నీలో ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ పర్యాటక కేంద్రము, టూరిజం గెస్ట్ హౌస్ కానీ ఎప్పుడూ నిత్యము జలకళతో ఉండే చెరువుల వల్ల, పచ్చని వాతావరణము ఉండడం వల్ల ఇక్కడ సినీ ప్రముఖులంతా ఇక్కడ షూటింగులు తీయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎక్కువగా తీస్తున్నారు సినిమాలు. చిత్రసీమకు కావాల్సినటువంటి వనరులు మా దగ్గర హైదరాబాద్కు మరి దగ్గర ప్రాంతం, సబర్బన్ ప్రాంతం, కోనసీమ మరియు గుంటూరు, ఆంధ్ర ఆ ప్రాంతంలో పచ్చనికి పంట పొలాలు అనుకూలంగా చూసుకొని అక్కడ తీయడం జరిగేది. మరి కొత్త దర్శకులు మా ప్రాంతాన్ని కూడా గత 10 సంవత్సరాలుగా మరి ప్రేక్షకులకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ పచ్చని పంట పొలాలు, మన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మా దగ్గర చెరువులు, వ్యవసాయం సంబంధించినటువంటి కావాల్సినటువంటి లొకేషన్స్ కూడా మా దగ్గర అనుకూలంగా ఉన్నాయి. సినిమా షూటింగ్లతో భూదాన్ పోచంపల్లి క్రేజ్ మరింత పెరుగుతోంది. ఈ ఏరియాలో రోజు మూవీ షూటింగ్ హడావిడి కనిపిస్తోందని చెప్తున్నారు స్థానికులు. పోచంపల్లిని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. చూశారు కదా, నల్గొండ జిల్లా భూదం పోచంపల్లి అందాలు, సినిమా పరిశ్రమకు అనువైన ప్రదేశాలు. పక్కనే ఉన్న రాచకొండ గుట్టలను చలనచిత్ర రంగ హబ్గా మారుస్తే ఇక భూదం పోచంపల్లికి ప్రత్యేకత సంతరించుకుంటుంది. సినిమా ఇండస్ట్రీకి అనువైన స్థలం అని ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఇక ఆ దశలో తెలంగాణ సర్కారు కూడా త్వరితగతిన రాచకొండ గుట్టలను సినిమా ఇండస్ట్రీ హబ్గా మార్చాలని చెప్పేసి కోరుతున్నారు ఇక్కడ జనం. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.